ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 3వ కాండమైన అరణ్యకాండ మండలి 30వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు కరుణ్ణి సంహరించుట అనే కథగా విందాం. ధర్మమునందు ఆసక్తి గల రాముడు బాణముల చేత ఆ గదను వెరక్కొట్టి నవ్వుతూ నివ్వెరపోయిన ఆ కరుణితో ఈ విధంగా పలికాడు. రాక్షసాధమా, నీకున్న బలమంతా చూపించావు. నీవు నాకంటే చాలా శక్తిహీనుడవు, అయినను కూడా వ్యర్థంగా గర్జిస్తున్నావు. ఈ గద బాణముల చేత బ్రద్దలు కొట్టబడినదై మాటలతో ప్రగల్భుడవైన నీ నమ్మకాన్ని వమ్ము చేసి నేల మీద పడిపోయింది. నేను వెళ్ళి మరణించి రాక్షసుల కన్నీళ్లు తుడుస్తాను అని నువ్వు పలికిన మాట కూడా అసత్యమే అయిపోతుంది. నువ్వు నీచుడవు, దుష్ట స్వభావం కలవాడవు, చెడ్డ నడవడిక గల రాక్షసుడవు. అట్టి నీ ప్రాణాలని గరుత్మంతుడు అమృతాన్ని హరించినట్టు హరిస్తాను. ఇప్పుడు నా బాణములచే చేల్చబడి కంఠం తెగి పడిపోయేదవు. నురుగు చేత బుడగల చేత నిండిన నీ రక్తమును భూమి త్రాగగలదు. దేహమంతా పరాగం పూసుకొని చేతులు 2 జారవిడిచి అతి కష్టం మీద లభించిన యువతిని వలె భూమిని కౌగిలించుకుని నిద్రించగలవు. రాక్షసాధముడవైన నీవు దీర్ఘ నిద్ర వహించి శయనించిన పిమ్మట ఈ దండకారణ్యం సర్వరక్షణ సమర్థులైన మునులకు ఆశ్రయం కాగలదు. నీ జనస్థానమందున్న రాక్షస నివాసములను అన్నింటినీ నేను బాణముల చేత నశింపచేసిన పిమ్మట మునులు ఈ వనమునందు అంతటా నిర్భయంగా సంచరించగలరు. ఇంతవరకు ఇతరులకు భయం కలిగించే రాక్షస స్త్రీలు ఇప్పుడు బంధువులు మరణించడం చేత కన్నీళ్లతో తడిసిన ముఖాలతో భయం చేత దీనలై పరుగెత్తగలరు. నీకు తగిన కులములలో పుట్టి ఇట్టి నిన్ను భర్తగా పొందిన నీ భార్యలందరూ ఇప్పుడు తమ జీవితం ప్రయోజనరహితమైపోవడం చేత దుఃఖము రుచిని తెలుసుకుంటారు. నువ్వు క్రూరుడవు, నీచుడవు, నీచ బుద్ధివి, నిత్యము బ్రాహ్మణులను బాధించేవాడవు. మునులు హవిస్సును అగ్నిలో హోమం చేస్తున్నప్పుడు నీకు భయపడుతున్నారు. యుద్ధరంగంలో ఈ విధంగా కోపావేశంతో మాట్లాడుతున్న ఆ రాముణ్ణి చూసి కరుడు కోపం వలన ఇంకనూ పరుషమైన స్వరంతో ఈ విధంగా బెదిరించాడు. నీకు చాలా గర్వం కలిగినట్లున్నది. భయపడవలసిన సమయంలో కూడా భయపడడం లేదు. అందుచేతనే మృత్యువుకు వసుడవైన నీవు ఏం మాట్లాడవలెనో ఏం మాట్లాడకూడదో తెలుసుకొనజాలకున్నావు. కాలపాసంచే చుట్టబెట్టబడిన పురుషులు 6 ఇంద్రియములు సరిగా పనిచేయక ఏది చేయదగినదో ఏది చేయదగనిదో తెలియజాలరు. కరుడు రామునితో ఈ విధంగా పలికి కోపంతో కనుబొమ్మలు విరిచి యుద్ధంలో ఆయుధము నిమిత్తము 4 మూలలా వెతుకుతూ సమీపమునందే ఉన్న గొప్ప సాలవృక్షాన్ని చూశాడు. అతడు పెదవులు గట్టిగా బిగించి ఆ చెట్టును పెకలించాడు. మహాబలవంతుడైన అతడు దానిని 2 చేతులతో ఎత్తి బిగ్గరగా అరుస్తూ రామునిపైకి విసిరి చచ్చావు అని అరిచాడు. ప్రతాపవంతుడైన రాముడి మీద పడుతున్న ఆ సాలవృక్షాన్ని బాణ సముదాయముల చేత ఖండించి యుద్ధంలో కరుణ్ణి చంపడానికి తీవ్రమైన రోషాన్ని తెప్పించుకున్నాడు. పిమ్మట బాగుగా చెమట పట్టి రోషంతో ఎర్రరైన నేత్రాంతములతో ఉన్న రాముడు యుద్ధంలో 1000 బాణాలు ప్రయోగించి కరుని శరీరాన్ని బ్రద్దలు కొట్టాడు. అతని శరీరంపై నాటిన బాణములు చేసిన రంధ్రముల నుండి నురుగులతో కూడిన అత్యధికమైన రక్తం ప్రస్రవణ పర్వతం నుండి జలాధారా స్రావం వలె స్రవించింది. యుద్ధరంగమునందు రాముడు బాణాలు ప్రయోగించి ఆ కరుణ్ణి చాలా వ్యాకులుడయ్యేటట్లు చేశాడు. మదించిన ఆ కరుడు అప్పుడు రక్త దుర్గంధంతో నిండి ఆ రాముని మీదకు పరిగెత్తాడు. కోపావేశంతో మీదికి వస్తున్న రక్తంతో తడిసిన ఆ కరుణ్ణి చూసి అస్త్రములందు నిపుణుడైన ఆ రాముడు శీఘ్రంగా అడుగులు వేసి 2-3 అడుగులు కొంచెం దూరం తొలగాడు. పిమ్మట రాముడు యుద్ధంలో కరుణ్ణి సంహరించడానికై అగ్నితో సమానము 2వ బ్రహ్మదండం వలె ఉన్నది అయిన శరాన్ని గ్రహించాడు. రాముడు దేవేంద్రుడిచ్చిన ఆ బాణాన్ని సంధించి కరునిపై ప్రయోగించాడు. ధనుస్సును బాగా లాగి కరుని వక్షస్థలం మీద విడిచిన ఆ బాణం పిడుగుతో సమానమైన ధ్వనితో వెళ్ళి కరుని నేల మీద పడవేసింది. ఆ బాణాగ్ని కాల్చివేస్తుండగా కరుడు శ్వేతారణ్యమునందు రుద్రునిచే కాల్చబడిన అంధకాసురుని వలె నేలపై పడిపోయాడు. రామ బాణముల చేత చంపబడిన కరుడు వజ్రము చేత చంపబడిన వృత్రాసురుని వలె నురుగు చేత చంపబడిన సముచి వలె
ఇంద్రుని వజ్రం చేత చంపబడిన బలాసురుడు వలె నేలపై పడ్డాడు. పిమ్మట రాజర్షులు మహర్షులు అందరూ కలిసి సంతోషిస్తూ రాముణ్ణి గౌరవించి ఇట్లు పలికారు: పాకాసురుణ్ణి సంహరించినవాడు, శత్రుపురములను నశింపచేసినవాడు, మహా తేజస్శాలి అయిన దేవేంద్రుడు ఈ కార్యం కొరకే పుణ్యమైన శరభంగాశ్రమానికి వచ్చాడు. క్రూరులు పాపాత్ములు అయిన ఈ రాక్షసులను వధించడం కొరకే నిన్ను మహర్షులందరూ ఉపాయం చేత ఈ ప్రదేశానికి తీసుకుని వచ్చారు. రామా, నీవు మా కార్యాన్ని పూర్తి చేశావు. మహర్షులు దండకారణ్యంలో సుఖంగా ధర్మాన్ని ఆచరించగలరు అని పలికారు. ఇంతలో దేవతలు చారణులు కలిసి వచ్చి ఆశ్చర్యచకితులై ఆనందిస్తూ దుందుబులను మ్రోగిస్తూ 4 మూలల నుండి రాముని మీద పుష్పవర్షం కురిపించారు. రాముడు మహాయుద్ధంలో వాడి అయిన బాణాల చేత భయంకరములైన పనులు చేయు కరుడు, దూషణుడు మొదలైన 14,000 మంది రాక్షసులను సార్థ ముహూర్త కాలములో అనగా 1.5 ముహూర్తము అనగా 1 గంట 12 నిమిషముల కాలంలో సంహరించేశాడు. ప్రసిద్ధమైన బుద్ధిగల రాముడు చేసిన ఈ మహాకార్యం ఎంత ఆశ్చర్యకరం! ఈతని వీర్యము నేర్పు కూడా విష్ణువు వీర్యము నేర్పు వలె కనబడుతోంది. ఎంత ఆశ్చర్యం! ఈ విధంగా పలికి ఆ దేవతలందరూ వచ్చిందారే వెళ్ళారు. ఇంతలో వీరుడైన ఆ లక్ష్మణుడు సీతతో కూడా పర్వత గుహ నుండి బయటికి వచ్చి సంతోషిస్తూ ఆశ్రమంలో ప్రవేశించాడు. పిమ్మట యుద్ధంలో విజయాన్ని పొందిన మహావీరుడైన రాముడు మహర్షులు పూజిస్తూ ఉండగా లక్ష్మణుడు ఎదురుగా వచ్చి అభినందిస్తూ ఉండగా ఆశ్రమంలో ప్రవేశించాడు. శత్రువులను సంహరించి మహర్షులకు ఆనందం కలిగించిన భర్తను చూసి సీత సంతోషిస్తూ అతన్ని కౌగిలించుకున్నది. సీత రామునిచే వధింపబడిన రాక్షసులనందరినీ చూసి చాలా సంతోషించింది. రామునకు ఏ విధమైన వ్యథ కలగపోవడం కూడా చూసి ఎంతో సంతోషించింది. రాక్షస సముదాయాన్ని సంహరించడం చేత ఆనందిస్తున్న మహర్షుల చేత గౌరవింపబడుతున్న రాముణ్ణి చంద్రుని వంటి ముఖకాంతి గల సీత మరల కౌగిలించుకుని సంతోషంతో ఉన్నది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండమైన అరణ్యకాండ యందలి 30వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు కరుణ్ణి సంహరించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండమైన అరణ్యకాండ యందలి 31వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రావణుడు సీతను హరించుటకై ఉద్యమించుట, మారీచుని ఉపదేశంతో ఆ కార్యము నుండి విరమించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.